సార్ పూర్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే మన టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ మన మనీ ఖర్చు అవ్వద్దు అనుకుంటారు. అంటే ఆ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ని మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి ఒక ₹15 సేవ్ అవుతాయి కదా అని ఆలోచిస్తారు. పూర్ మైండ్ సెట్ ఆలోచన విధానం. కానీ రిచ్ మైండ్ సెట్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, మన డబ్బులు ఎంత ఖర్చయినా పర్లేదు, నా టైం అనేది సేవ్ అవ్వాలి, నా ఎనర్జీ సేవ్ అవ్వాలి, నేను ఆ టైంని ఆ ఎనర్జీతో పాటు ఇంకొక పని చేయాలి అని ఆలోచించుకుంటారు. రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు వాళ్ళు మనీ కంటే కూడా ఎక్కువ టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి మన మనీ లాస్ అయినా పర్లేదు కానీ నా టైం సేవ్ అవ్వాలి అనే ఆలోచన విధానం రిచ్ మైండ్ సెట్లో ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఆలోచించుకుంటే మన వెస్టేజ్లో మనం రోజులో మనకి 24 గంటలు టైం ఉంటుంది. మన టైంని ఖర్చు పెట్టేసుకోవాలంటే ఈజీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఫోన్ చూసైనా ఖర్చు పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా షాపింగ్‌కెళ్ళొచ్చు, లేదంటే ఎవరితోన్నా పక్కనోళ్ళతోటి మాట్లాడొచ్చు, సినిమా ఇంట్లో టీవీ చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక యూట్యూబ్ చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనం టైం సేవ్ చేసుకొని, టైం వాల్యూ, ఇంపార్టెన్స్‌ని తెలుసుకొని, గడిచిపోయిన టైం ఎప్పుడు కూడా తిరిగి రాదు. మనకున్న టైంలోనే మనం ప్లానింగ్ చేసుకొని, ఇప్పుడైనా కూడా ఎవరిమైనా కూడా మన టైం ఎక్కడైనా వేస్ట్ చేస్తున్నామా? పూర్ మైండ్ సెట్‌లో ఉన్నామా? పూర్ మైండ్ సెట్‌లో ఉంటే ఎప్పటికీ పూర్‌లోనే ఉంటాం. మనం రిచ్‌గా మారాలంటే డెఫినెట్‌లీ మన ఆలోచన విధానం మారాలి. మనం రిచ్‌లోకి రావాలి. మన టైంని కొద్దిగా సేవ్ చేసుకుంటూ, ఆ వాల్యుబుల్ టైంని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక ప్రాపర్ యూట్యూబ్‌లో ఏదైనా ప్రోడక్ట్ నాలెడ్జ్ చూడడం గానీ, లేకపోతే ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడం గానీ, అప్లైనర్స్ తోటి ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని వాళ్ళ నాలెడ్జ్‌ని తీసుకోవడం గానీ, లేకపోతే టీమ్ మెంబర్స్ మన దగ్గరున్న నాలెడ్జ్‌ని షేర్ చేయడం గానీ, కొత్త వాళ్ళతోటి మాట్లాడి ఇన్విటేషన్ ఇవ్వడం గానీ, ఏదో ఒకటి మన ఇంట్లో ప్రతి ఒక్కరం ఉన్న టైంని సేవ్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటే డెఫినెట్లీ మనం సక్సెస్ తీసుకోవచ్చు. లేదంటే మనం గడిచిపోనీలే టైమే కదా, దానికేం మనం ఖర్చు చేయట్లేదు కదా అనుకుంటే అది చాలా ఫెయిల్యూర్ అవుతాం. మన టైంని మనం ఎంత సేవ్ చేసుకొని ఎంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో డెఫినెట్లీ మనం అంత సక్సెస్ అవ్వడం జరుగుతుంది. 9th పాయింట్, పీపుల్ డోంట్ హ్యావ్ లెర్నింగ్ యాటిట్యూడ్ విత్ అదర్స్. కొంతమంది ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, కొంతమందికి పక్క వాళ్ళు చెప్పేది ఎంత మంచి చెప్పాలని చూసినా కూడా వాళ్ళ మైండ్‌కి ఎక్కించుకోరు. ఎందుకంటే నేను చెప్పేదే కరెక్ట్, నాకు అన్నీ తెలుసు, నాకు వాళ్ళ నుంచి నేను నేర్చుకునేది ఏంది అని కొంతమంది మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. పూర్ మైండ్ సెట్ ఉండే ఆలోచన విధానం అది. వాళ్ళకి మనం మంచి చెప్పాలని చూసినా కూడా మనం ఏం చెప్తున్నామని కూడా వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళకి నచ్చిన వేలే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? పీపుల్ షుడ్ హ్యావ్ లెర్నింగ్ యాటిట్యూడ్ విత్ అదర్స్. వీళ్ళు రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మంచి ఉంటుంది. మనకు తెలియని విషయాలు డెఫినెట్లీ వాళ్ళ దగ్గర ఏదో ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని నేను తెలుసుకోవాలి, ఎందుకంటే అది నాకు ఫ్యూచర్లో ఏదో ఒక సందర్భంలో నాకు యూజ్ అవ్వచ్చు అని ఆలోచిస్తారు రిచ్ మైండ్ సెట్ వాళ్ళు. కానీ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎంత మంచి చెప్పాలని చూసినా అంతే ఉంటారు. ఇప్పుడు మన బిజినెస్లో కూడా మనం అప్లైనర్స్గా ఉండి మన టీం మెంబర్స్కి ఏదైనా ఒక సజెషన్ ఇస్తున్నామంటే అది ఎందుకోసం ఇస్తున్నాం? మన అప్లైనర్స్ అయినా మనకెందుకు ఇస్తున్నారు? మనం ప్రాపర్గా మన దగ్గర కొంత మనం సీనియారిటీ తక్కువే కదా మన అప్లైనర్స్ తోటి పోలిస్తే. వాళ్ళకంటే మనకు నాలెడ్జ్ తక్కువే. ఎక్కడైనా కూడా వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్యూర్స్ని దాటుకొని సక్సెస్ తీసుకున్నారు. మనం అలా వెళ్ళాలంటే మన అప్లైనర్స్ ఏదైతే సజెషన్స్ ఇస్తారో వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే మన మంచి కోసమే అప్లైనర్స్ ఏది చెప్పినా. సో ప్రతి ఒక్కరం కూడా ఇప్పటికైనా కూడా మనం ఏదైనా అప్లైనర్స్ చెప్పిన మాటల్ని పెడచెవున పెడుతుంటే, ఇప్పటికైనా మనం వాటిని తెలుసుకొని మన తప్పుల్ని మనం కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఈ విధంగా తెలియని విషయాల్ని ఏదైనా అప్లైనర్స్ చెప్పినా రిసీవ్ చేసుకునేసి, దానికి పలానా టైంలో నాకు పలానా దగ్గర యూజ్ అవుతుంది అని ప్రాపర్ ప్లానింగ్ తీసుకునేసి, ఏదైనా తెలియని విషయాన్ని అప్లైనర్స్కి కాల్ చేసి సపోర్ట్ తీసుకునేసి ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎంతైనా కూడా నేర్చుకునే విషయాలు ఎదుటి వాళ్ళని చూసి విని నేర్చుకునే ఆలోచన విధానం చాలా తక్కువ ఉంటుంది పూర్ మైండ్ సెట్ వాళ్ళకి. నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసేదే రైట్ అంతే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా పట్టించుకోరు. ఆ విధంగా ఉండడం వల్ల డెఫినెట్లీ మనం ఫెయిల్యూర్ అవుతాం. ఇప్పటికైనా కూడా మన ఆలోచన విధానం మనం మార్చుకొని డెఫినెట్లీ మనం సక్సెస్ అవ్వాలంటే ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇప్పటికైనా మనం మార్చుకొని రిచ్ మైండ్ సెట్లోకి వచ్చి మనం తెలియని విషయాన్ని ఏదైనా చెప్తుంటా మనకు తెలిసినా కూడా ఇంకా దానికి మనకంటే ఇంకా బాగా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఇంకా మనకి ప్రాపర్ ఏదైనా ఎక్స్ట్రా నాలెడ్జ్ రావచ్చు.
ఎంతైనా కూడా మనం చెప్పేది విని నేర్చుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మన ఆలోచన విధానం మనం మార్చుకుంటూ మనం ముందుకెళ్తుంటే డెఫినెట్లీ మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చు. 10th పాయింట్, పీపుల్ కెనాట్ అగ్రీ ది ఫెయిల్యూర్స్ అండ్ పుష్ ఆన్ అదర్స్. కొంతమందిని ఏ విధంగా ఉంటాం, పూర్ మైండ్ సెట్ ఉండే ఆలోచన విధానం ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, మనకి ఏదైనా ఒకటి ఫెయిల్యూర్ అయ్యామంటే అది నా వల్ల కాదు, ఇప్పుడు మన వల్ల ఏదైనా ఫెయిల్యూర్ జరిగిందంటే మన వల్లే జరుగుంటుంది, దాంట్లో ఎంతో కొంత మన పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఆ మిస్టేక్లో. కానీ వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వడం వల్ల దాన్ని ఏ విధంగా చేస్తారంటే పక్క వాళ్ళ వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో కానీ ఏదైనా మనం ఈ సిచ్యుయేషన్లో ఉన్నామంటే మన పెద్దవాళ్ళ మీదో లేకుంటే మన బ్రదర్స్ మీదో సిస్టర్స్ మీదో పలానా వాళ్ళు పలాంది చెప్పడం వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా, లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని నాకు నచ్చినట్లు నేను చేసుకోంటే అనుకొని ఆలోచిస్తుంటాం. కానీ రిచ్ మైండ్ సెట్లో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, పీపుల్ అగ్రీ ది ఫెయిల్యూర్స్ అండ్ డూ సెల్ఫ్ అనలైసిస్ టు అవాయిడ్ ఫెయిల్యూర్ ఇన్ ఫ్యూచర్. రిచ్ మైండ్ సెట్లో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, నేను సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా కూడా అది నా వల్లే, నా ఆలోచన విధానం వల్లే, నేను గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. ఈరోజు ఫెయిల్ అయినానంటే నేను పాస్ట్లో గతంలో నేను మంచి నిర్ణయాలు తీసుకోండను, నేను కరెక్ట్ వేలో వెళ్ళకపోవడం వల్ల నేను ఈరోజు ఫెయిల్ అయినా. ఇప్పటికైనా కూడా నేను మార్చుకునేసి నేను కరెక్ట్ వేలో వెళ్ళాలి, నేను రిచ్గా ఆలోచించి నా ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో అవి కరెక్ట్ వేలో ఇప్పుడైనా మంచి డెసిషన్స్ తీసుకుంటే నేను ఫ్యూచర్లో అయినా నేను మంచి పొజిషన్లో ఉంటాను, అలానే నా పిల్లలకు మంచి లైఫ్ ఇస్తాను అని ఏదైనా కూడా మంచి అయినా చెడైనా తన మీదే వేసుకుంటారు. ఇప్పుడు మన బిజినెస్లో కూడా మనం ఏం చేస్తున్నాం, మన టీంలో ఏదైనా ఫెయిల్యూర్ అయిందంటే, ఏదైనా ఒకవేళ నాన్ క్వాలిఫై అయ్యామంటే దాన్ని కొంతమంది మనం టీంలో వాళ్ళ మీద, ఇప్పుడు మనకి ఎల్ఓబి రాకపోతే దాన్ని టీంలో వాళ్ళ మీద కొంతమందిని బ్లేమ్ చేస్తుంటాం. నువ్వు సరిగ్గా వర్క్ చేయలేదు, నాకు అందుకే ఎల్ఓబి రాలేదు, నువ్వు క్వాలిఫై కాలేదు. ఏదైనా టీం ఫెయిల్యూర్ అయిందంటే అక్కడ పక్కన వాళ్ళ మీద తోసేస్తుంటాం. కానీ దాన్ని మన ఫెయిల్యూర్గా మనం భావించి ఇప్పటికైనా కూడా మన మిస్టేక్ ఏదైనా ఉంటే మనం కరెక్షన్ చేసుకునేసి టీం ఫెయిల్యూర్ అంటే మన ఫెయిల్యూర్గా ఎవరిమైతే అంగీకరిస్తామో అప్పుడే దాన్ని అంగీకరించి కరెక్షన్ చేసుకుంటే డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాం. ఏదైనా కూడా రిచ్గా మారాలన్నా పూర్లో ఉన్నామన్నా అది మన ఆలోచన విధానం మీదే ఉంటుంది. ఎవరిమైనా కూడా దాన్ని ఫస్ట్ సెల్ఫ్ అనలైసిస్ చేసుకోవాలి. సెల్ఫ్ అనలైజ్ చేసుకొని నేను రిచ్లో ఉన్నానా, పూర్లో ఉన్నానా, నేను ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఎందుకున్నాను, నేను గతంలో ఏం చేశాను, ఇప్పుడు నేను ప్రజెంట్ ఏం చేయాలి, నేను ఏం చేస్తే మంచిగా సక్సెస్ తీసుకోవచ్చు. వెస్టేజ్లో అయినా కూడా మనం స్టార్టింగ్లో బిజినెస్ ప్లాన్ వినొచ్చాం, ఏం వినొచ్చాం, నాకు 3 తరాలు ఇన్కమ్ కావాలి, కార్ కావాలి, ఇల్లు కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కానీ ఆ గోల్ కోసం పని చేయకుండా మనం ఏదో నడుస్తున్నాంలే చేస్తున్నాంలే అని మనకి నచ్చినట్టు మనం నిర్ణయాలు తీసుకొని అప్లైనెస్ని ఫాలో అవ్వకుండా అలానే ఉండిపోవడం వల్ల ఈరోజు మనం ఫెయిల్యూర్లోనే ఉంటున్నాం కొంతమందిని. కానీ ఇప్పటికైనా కూడా మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే దాన్ని కరెక్షన్ చేసుకొని ఇప్పటికైనా కూడా ఈ 10 పాయింట్లలో మనం రాంగ్ వేలో వెళ్తున్నాం, నాలో నేను ఏం కరెక్షన్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళని సెల్ఫ్ అనలైజ్ చేసుకొని ఇప్పటికైనా కూడా మనం పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్లోకి మారితేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. లేదంటే మన ఆలోచన విధానం మారకపోతే మనం ఎప్పటికీ పూర్లోనే ఉండిపోతాం. కానీ ఇప్పటికైనా కూడా మన ఆలోచన విధానం మార్చుకొని మనం రిచ్లోకి రావాలి. రిచ్లోకి వచ్చినప్పుడే మన ఆలోచనలు రిచ్గా ఉంటాయి, మనం రిచ్లోకి కూడా మారగలుగుతాం. పూర్ స్టేజ్లో నుంచి రిచ్గా మారాలన్నా మన ఆలోచన విధానం మారితే పూర్ నుంచి ఆ ఆలోచనకి తగినట్లుగా మనం సమస్యలకు పరిష్కారం చేసుకునేసి మంచి డెసిషన్స్ తీసుకొని రిచ్గా మారడం జరుగుతుంది. ఈరోజు ఈ క్లాస్ విన్న తర్వాత అయినా కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనలైసిస్ చేసుకొనేసి నాలో నేను ఏం కరెక్షన్ చేసుకోవాలి, ఇప్పటి వరకు నేను ఏం మిస్టేక్స్ చేశాను, ఈ 10 పాయింట్లో నేను దేంట్లో పూర్గా ఉన్నాను, నేను నాలో ఏం కరెక్షన్ చేసుకుంటే నేను రిచ్లోకి రావాలి అని ఎవరికి వాళ్ళని సెల్ఫ్ అనలైసిస్ చేసుకునేసి కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ రిచ్ మైండ్ సెట్లో ఉంటే ఎప్పటికీ కూడా మనం రిచ్గా అవ్వడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళని సెల్ఫ్ అనలైసిస్ చేసుకొని ఈ రోజుకైనా కూడా మన మైండ్ సెట్ని మార్చుకొని రిచ్ మైండ్ సెట్లోకి రావాలి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్న లెవెల్స్ని ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్లీ మీట్ అవ్వాలి, డెఫినెట్లీ అవుతాం కూడా. మన మైండ్ సెట్ చేంజ్ అయితే ఫస్ట్ మన మైండ్ సెట్ మెంటల్గా మన మైండ్లో ఫిక్స్ అయ్యామంటే దాన్ని ఏదైనా చేస్తాం. పలానా నేను తీసుకోవాలని ఫిక్స్ అయితే దానికి తగినట్టు ప్రాపర్ ప్లానింగ్ తీసుకునేసి కరెక్ట్ టైంకి మనం పని చేసి టీంలో వాళ్ళకి ప్లానింగ్ ఇచ్చి వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ మనం రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు నాకు ఈ అవకాశం